Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఫిబ్రవరి 21 తారీఖుకి సంబంధించినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 4వ అధ్యాయం. ఇక్కడ ఫరో మరలా మోషే వాళ్ళిద్దరం మధ్య జరుగుతున్నటువంటి ఆ వివాదం అనుకోవచ్చు. ఆ సందర్భంలో వాడినటువంటి మాట ఏంటంటే, ఆయన హృదయం ఫరో హృదయము కఠినమైనది అని చూస్తాం. మరలా దేవుడు దానిని కఠినపరచను అని చూస్తాం. మరలా మూడవదిగా తనకు తానే కఠినపరుచుకున్నాడా, తను తానే కఠినపరుచుకొనెను అని ఉంటుంది. కాబట్టి తన హృదయం కఠినమైంది. అది దేవుడు కఠినపరిచాడా, లేకపోతే తనకు తానే కఠినపరుచుకున్నాడా, ఆ విషయాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది నిర్గమకాండం 4:21లో స్పష్టంగా ఉన్నది. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి వచనాలు కూడా చదువుకుందాం. ఆ పారాగ్రాఫ్ అంతా చదువుతాం. 4:18 నుండి 26 వచనాల వరకు ఆ పారాగ్రాఫ్ చదువుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. నిర్గమకాండం 4వ అధ్యాయం 18 నుండి 26 వరకు. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరు కనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచదను, అతడు ఈ జనులను పోనీయడు. 26 వరకు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నెక్స్ట్ నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. ఆల్రైట్. ఇంకా అది వేరే విషయాలు కూడా ఉన్నాయి దానిలో, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో. వాటన్నిటికీ మనం వెళ్ళం, కానీ ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి టైం ఉన్నది. అది ఏంటి అంటే, తన హృదయాన్ని కఠినపరుచుకోవటం. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 2 అంశాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనిద్దాం. మిగిలిన బైబిలు గ్రంథంలో కొనసాగుతున్న ఇది క్లిష్టమైనటువంటి కాంప్లెక్స్ సమస్యగా ఈ సమస్య దారితీస్తుంది. మిగిలినటువంటి ఆ విషయం అంటే కఠినపరుచుకునేటువంటి విషయం,
అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. మొదటిది, మోషే ద్వారా జరిగిన అద్భుతములు ఫరోకు ఎందుకు నచ్చలేదు? అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు అని మనం చదువుకున్నటువంటి రీతిగా దేవుడు దానికి కారణం చెప్పాడు. ఎందుకు వాళ్ళని పంపించడంటే ఆయన హృదయాన్ని నేను కఠినపరిచాను. రానున్న అధ్యాయంలో ఈ ఈ పదజాలం మారుతున్నట్లుగా గమనించవచ్చు. మరి ఇంకా వేరే వేరే వాక్య గ్రంథాల్లో వేరే విధంగా మనం చూస్తాం. ఒకటేంటి అంటే, నేను ఫరో హృదయమును కఠినపరచి అని 7:3లో కూడా చూస్తాం. 7:3, 7:13, 7:22, 8:19 ఈ మాటలు చదువుకుందాం. 7:3 యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. 7:13 కూడా. 7:3 చదువుకున్నాం. 7:13 చదువుదాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. 22 ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. ఇక్కడ హృదయము కఠినమాయను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. ఓకే, తన హృదయమును ఇక్కడ 8:19లో కూడా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను అని తన హృదయమును కఠినపరచుకొని ఫరో హృదయము కఠినమాయను. ఇక్కడ తన హృదయము కఠినపరచుకొని, ఇప్పుడు దాకా మనం ఏం చదివామంటే తన ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇక్కడ తన హృదయాన్ని కఠినపరచుకొని, మరి ఒక తెలుగులో ఒక విధంగా ఎగ్జాక్ట్గా అర్థం వచ్చేటట్టు చెప్పారు, కానీ ఈ ఈ పదజాలాన్ని బట్టి ట్రాన్స్లేట్ చేసినట్టుగా ఉండకపోవచ్చు. కానీ చదువుదాం. 8:15 ఇక్కడేంటి? ఫరో హృదయమును కఠినపరచి, నేను ఫరో హృదయమును కఠినపరచి అంటే దేవుడు కఠినపరిచినట్టుగా మనం చూసాం. ఇక్కడ ఏంటి? ఫరో తన హృదయాన్ని తనే కఠినపరుచుకున్నాడు అనేటువంటివి మరి ఎన్నో ఉన్నప్పటికీ 2 వచనాలను మనం చదువుకుందాం. 8:15 ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయెను. 8:15, 32 కూడా. 8:32 అయితే ఫరో సమయమున కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను అని ఉంటుంది అనే పదాన్ని మనం చూస్తాం. ఇంకా వేరే ఉన్నాయి, మనం అవి చూడలేదు. ఈ పదాలలో సులువైన ఒక క్రమం ఉన్నట్టుగా కనిపించదు. ఒకవైపు ఈ క్రమము క్రింద నుండి పైకి వెళ్ళుచు, అంటే క్రింద నుండి పైకి పడక మూడు విషయాలు చూస్తున్నాం. తన హృదయం కఠినమైంది, అది మిడిల్. దేవుడు హృదయాన్ని కఠినపరిచాడు, అది ఇక్కడ ఒక విధంగా చాట్ల 3 లెవెల్స్ ఉన్నాయి.
ఆయన ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇక్కడ ఆయన హృదయం కఠినమైంది. ఇక్కడ దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచాడు. కాబట్టి ఇక్కడ మనం 3 విధాలైనటువంటి పదజాలాన్ని చూస్తున్నాం. దేవుడు కఠినపరిచాడు, ఫరో కఠినపరుచుకున్నాడు, ఆయన హృదయం కఠినమయ్యింది. ఇప్పుడు క్రింద నుండి పైకెళ్తే, లేకపోతే పైనుండి క్రిందకొస్తే ఆ విధంగా ఉన్నదా? అది దాని గురించి మనం చెబుతున్నాం. ఇక్కడ ఈ పదజాలంలో సులువైన ఒక క్రమం ఉన్నట్టుగా మనం గుర్తించలేం. ఒకవైపు ఈ క్రమము క్రింద నుండి పైకి వెళ్ళుచు ఫరో తన హృదయమును కట్టిపరచుకొనుటతో ప్రారంభమై ఆయన హృదయము కఠినమైనదని ఆ విధంగా ఎంచుకుంటే దాని అర్థం ఏమవుతుందంటే, దానిని దేవుడు కేవలము తన చట్టరీత్యా నిర్ధారించననే క్రమమును మనం సమర్థించినట్లుగా అవుతుంది. దేవుడు తాను ఏదో తన చట్టరీత్యా నిర్ధారించాడే కానీ నిజంగా అసలు నిజంగా నిర్ణయించింది ఎవరు అనంటే ఫరో. క్రింద నుండి పైకి ఫరో నిర్ణయం తీసుకున్నాడు. ఇక దేవుడు ఏదో అనుమతించాడు అన్నట్టుగా ఉంటుంది. మరొక వైపు పైనుండి క్రిందకు వస్తున్న క్రమం అని అది సరైనదిగా అని కూడా మనం చెప్పలేం. ముందుగా తర్వాత ఆయన హృదయము కఠినమైనదని, చివరకు ఫరో తన హృదయమును కఠినపరచుకొనని తలంచినదని అని ఆ విధంగా తలస్తే దేవుడు శాసించినదే జరుగుతుంది, దానికంటే మించింది ఏం లేనట్లుగా ఉంటుంది. నిజానికి ఈ 2 క్రమములను సమర్థించలేము. ఇది రైట్ కాదు, ఇది రైట్ కాదు అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మరి రైట్ ఏంటి అని మనం ఇంకా ప్రశ్న అడగాలి. ఈ వాక్యములను సరైన తీరులో అర్థం చేసుకున్నట్టుకు దోహదపడే 3 విషయాలు వాటిని గ్రహించాలి. మొదటిది, ఇది వరకు జరిగిన బైబిల్ చరిత్రను బట్టి ఇప్పటికే ఫరో చెడ్డవానిగా ఊహించగలం. ఆయన ఏ విధంగా దేవుని ప్రజలను అణగదొక్కాడో మనకి అంతకుముందు చరిత్రలో అంతకుముందు చదివినటువంటి అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన చెడ్డవాడు అని ఈజీగా మనం గ్రహించవచ్చు. ప్రత్యేకంగా దేవుని నిబంధన ప్రజలను అణగదొక్కాడు ఆయన. మంచి చెడ్డలు ఎరుగని వ్యక్తిని దేవుడు కఠినపరచలేదు, చెడు వ్యక్తిని దేవుడు శిక్షించాడు. మరి నరకంలో ఇక పశ్చాత్తాపపడే పరిస్థితి కనిపించదు. ఆయన హృదయమును దేవుడు కఠినపరచుట ద్వారా సామాన్యంగా జరిగే తీర్పునకు కొంచెం ముందుగా దేవుని తీర్పు జరిగినది అని మనం గ్రహించాలి. అంటే ఆయన కఠినపరచుకున్నాడు. ఆయన మారలేదు. ముందుగా ఉన్నటువంటి ఆయన తన తర్వాత కఠినపరచుకున్నాడా అని అనటానికి ఆ విధమైనటువంటి మార్పు జరగలేదు. ఈయనలో కూడా అలాంటి మార్పు లేదు. ఎక్కడ నరకంలో ఏ విధంగా పశ్చాత్తాపపడి హృదయాన్ని మార్చుకునేటువంటి పరిస్థితి ఉండదో, ఇక్కడ కూడాను ఆయనలో కూడాను అలాంటి పరిస్థితిని మనం చూడం. కాబట్టి
దే దే దేవుడు కఠినపరచుట ద్వారా సామాన్యంగా జరిగే తీర్పునకు కొంచెం ముందుగా దేవుని తీర్పు ఇక్కడ జరిగింది. రెండవ విషయం మనం గ్రహించాల్సింది, దేవుడు అసలు పట్టించుకొనకుండా మానవ కార్యకలాపాలేమియు జరగవు. దేవుడు దేవుని ప్రత్యయం లేకుండా ఏమీ జరగదు. మానవ పనిపాటల్లో దేవుడు ఎప్పుడూ సంపూర్ణ మౌనము దాల్చడు. అట్లా అనిపించవచ్చు, ఏంటి దేవుడు మౌనంగా ఉన్నాడని. ఎప్పుడు కూడాను ఆయన కంప్లీట్గా మౌనం దాల్చడు. విశ్వమంతటిని కొనసాగిస్తూ దేవుని సర్వాధికారమును బట్టి దేవుడు ఫరో హృదయమును కఠినపరచెను అనే పదజాలం, ఫరో తన హృదయమును కఠినపరచుకుని అనే పదజాలము కానీ ఒకదానికి మరొకటి పొత్తులేని పదాలుగా ఉండేవి కావు. ఎందుకంటే ఏది జరిగినా కానీ దేవుని ప్రత్యయం లేకుండా జరగదు. కాబట్టి ఆ ఫరో హృదయం కూడాను ఆయన దేవుని యొక్క కార్యమే అని గుర్తించాలి. ఒకటి మరొక దానిని సంపూర్తి చేసేదిగా ఉంటున్నది. అంటే ఏబి ఎట్లా ఉంటుందంటే ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంటరీ, ఒకదాన్ని ఒకటి సంపూర్తి చేసేటువంటి రీతిగా ఉంటుంది. మూడో విషయం, దీనిని ఈ వాక్యం ఒక్కటే చెప్పుట వేరే వాక్య భాగాల్లో కూడా ఈ పరిస్థితి పడుతుంది. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలోనే ఇలాంటి సమస్య ఉన్నది అని చెప్పడానికి వేలు లేదు. వేరే వాక్య భాగాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి మొదటి రాజులు 22లో కూడా యెహెజ్కేలు 14:9, ఓకే, మరి ముఖ్యంగా ఈ 2వ తెస్సలోనిక, ఈ 2 వాక్య భాగాలు చదువుతాం. ఈ అధ్యాయం అంతా చదవడానికి టైం లేదు కాబట్టి ఈ యెహెజ్కేలు 14:9 చదువుకుందాం. తర్వాత 2వ తెస్సలోనిక 2, యెహెజ్కేలు 14:9. మరియు ప్రవక్త యొక్కడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై, నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వానిని నిర్మూలము చేసేదను. ఓకే, అంటే ఆ మోసపోయేటట్లుగా చేసింది కూడా దేవుడే. ఆ విధంగా ఆహాబు విషయంలో జరిగినటువంటి ఆ దుస్థితి ఎందువలనంటే అక్కడ లయింగ్ స్పిరిట్ వెళ్ళి వాలంటీర్ చేసి నేను జరిగేటట్టు చేస్తాను అని చెప్పింది. కాబట్టి అది కూడా దేవుని యొక్క కార్యమే. మరి 2వ తెస్సలోనిక 2:11-12 ఇది చాలా కాంట్రవర్షియల్ వాక్య భాగం. కానీ ఈ సందర్భంలో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే దేవుడు ఇదే పరిస్థితి, దేవుని సర్వాధికారంలో సమస్తం జరుగుతుంది అనేటువంటి ఆ విధంగా ఈ యొక్క వాక్యాలని, ఈ 2 వచనాలని కూడా మనం చూడాలి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై, చూడండి మళ్ళా వాళ్ళందరూ దుర్నీతి, దుష్టులు వాళ్ళు. చదవాలి, 2 వచనాలు చదవాలి. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతాడు. మరలా చదువుదాం 11-12. అబద్ధమును, ఇందుచేత సత్యమును నమ్మక, వాళ్ళు సత్యాన్ని నమ్మట్లేదు, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి
పంపుతున్నాడు. ఇక్కడ మానవ బాధ్యత ఉన్నది, మరి దేవుని యొక్క సార్వభౌమత్వం రెండింటిని మనం చూస్తామన్నమాట. మరి అలాంటిదే ఇంకొక వాక్య భాగం కూడా ఉన్నది. ఇది ఈ 2 లైన్లు చదువుకున్న తర్వాత దాన్ని కూడా చదువుదాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఓకే, ఇంకొక వచనం ఇక్కడ లేదు. అదేంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మార్క్ చాప్టర్ 4, 11 and 12. అందుకాయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు అంటే అన్బిలీవర్స్ ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు అవమాన రీతిగా ఉపమాన రీతిగా వారికి బోధింపబడుతున్నవని వారితో చెప్పాను. అది ఎయిమ్ ఇన్ ఆర్డర్ దట్ దే మే నాట్ బిలీవ్. ఇది చాలా కఠినమైనటువంటి మాటలు. కాబట్టి మన థియాలజీ ఇలాంటి వాక్య భాగాల్ని సమర్థించేటువంటి రీతిగా మన థియాలజీ ఉండాలి. అంతేగాని ఇక మన మీద ఆధారపడి ఉన్నది, మన నమ్మిక మీద ఆధారపడి ఉన్నది, దేవుని ప్రత్యయం ఏమీ లేదు అని కొంతమంది అంటారన్నమాట. కాబట్టి దేవుని ప్రత్యయం లేకుండా ఏది జరగదు. రెండవది, ఇక్కడ వీటిలో బి అనేది చాలా ముఖ్యమైనటువంటిదండి. మరలా చదువుతాను, రెండో దానికి వెళ్ళకముందు. దేవుడు అసలు పట్టించుకొనకుండా మానవ కార్యకలాపాలేమీ జరగవు. మానవ పనిపాటలలో దేవుడు ఎప్పుడు సంపూర్ణ మౌనము దాల్చడు. విశ్వమంతటిని కొనసాగిస్తున్న దేవుని సర్వాధికారమును బట్టి ఇది థియిస్టిక్ యూనివర్స్. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఎక్కువ మంది దేవుళ్ళు లేరు, అనేక దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన సర్వాధికారం క్రింద సమస్తం జరుగుతుంది. దాన్ని థియిస్టిక్ యూనివర్స్ అని అంటాం. విశ్వమంతటిని కొనసాగిస్తున్న దేవుని సర్వాధికారమును బట్టి ఇక ఈ మూడు పదాలు అవి ఒకదానికి కాంప్లిమెంటరీగా ఉంటాయి, కానీ వాటిని బట్టి సమస్య ఏమీ లేదు. ఎందువల్లంటే సమస్తం దేవుడు జరిగిస్తున్నటువంటి విశ్వం కాబట్టి ఈ మూడు మాటలు, ఈ తన హృదయం కఠినపరచబడింది, లేకపోతే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, దేవుడు కఠినపరచాడు అనేటువంటివి వాటిల్లో ఏ భేదం, ఏ సమస్య లేదు. ఎందువల్లంటే సమస్తం కూడాను ఏకైక దేవుని యొక్క సర్వాధికారం క్రింద సమస్తం జరుగుతుంది కాబట్టి. సో అవి పొత్తులేని పదాలుగా మనం తలంచకూడదు. ఒకటి మరొక దానిని సంపూర్తి చేసే రీతిగా కాంప్లిమెంటరీగా ఉంటున్నవి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక రెండవ విషయం, ముందు చూపుతో ఇచ్చట వాడబడిన కుమారుడు అనే పదజాలం 22, 23 వచనాల్లో మనం చదువుకున్నది ఏంటి అంటే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను. ఈ పదజాలం ఇచ్చట మొదటిగా పేర్కొనబడినది ఏంటి?
నా కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు అనేటువంటిది, నా కుమారుడు అనేటువంటి పదజాలం మొట్టమొదటిసారిగా వాడబడింది. ఆదికాండం నిర్గమకాండం 4వ అధ్యాయం. దేవుని కుమారునిగా ఇశ్రాయేలుకు వర్తిస్తుంది. తరువాత ఇది నా కుమారుడు అనేటువంటి ఆ పదజాలం ఇది ప్రభావవంతమైన నమూనాగా తయారై దావీదు రాజును ఒక అద్వితీయ కుమారునిగా ఎంచి చిట్ట చివరకు పరాకాష్ఠకు చేరుకుంటుంది. పరాకాష్ఠ అంటే క్లైమాక్టిక్ పాయింట్. దేవుని కుమారుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు, మెస్సయ రాజైన యేసు ప్రభువుని సూచిస్తుంది. దేవుని కుమారుడు అంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని మధ్యలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దావీదు కుమారుడు రాజు, దావీదు వంశంలో పుట్టినటువంటి రాజు, ఆయన కూడాను దేవుని పక్షాన ఆయన ఏళ్తున్నాడు కాబట్టి ఆయన కూడా నా కుమారుడు అని అంటారు. ఇక చివరికి క్లైమాక్టిక్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు నా కుమారుడు అని యేసుక్రీస్తుకి వర్తించేటువంటి రీతిగా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుని కుమారుడు అనేది చాలా ఫుల్లీ లోడెడ్ ఫ్రేజ్ అన్నమాట. దేవుని కుమారుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు. ఆయన ఎవరు? ఈ దేవుని కుమారుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు, మెస్సయ రాజు, ఆయనే యేసు ప్రభువు అని మనం గ్రహించాలి. యేసు ప్రభు ఎవరంటే ఆయన నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలుడు నా కుమారుడు. ఆ యొక్క ఐడియాని కూడా యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఆయన మెస్సయ రాజు అంటే దావీదు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన కూడా మరి నా కుమారుడు అంటాడు కదా దేవుడు. మరి అది కూడా నెరవేరింది. యేసు ప్రభు ఈ రెండింటిని కూడా నెరవేర్చాడు. ఇశ్రాయేలుడు, నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, మరి మెస్సయ రాజు అని మనం గ్రహించాలి. ఆ విధంగా యేసుక్రీస్తుని సూచించేటువంటి పదజాలం నా కుమారుడు అనేటువంటిది. నా కుమార్తె అంటానికి వీల్లేదు. స్త్రీ పురుషులు ఆదాము అంటే ఆదాము అవ్వ అనొచ్చు. మనిషి అంటే స్త్రీ పురుషులు అని అనొచ్చు. కానీ ఇక్కడ నా కుమారుడు అనేటువంటి మాట నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె అంటానికి వీల్లేదు. ఇదంతా టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. దాన్ని ఇన్క్లూజివ్ లాంగ్వేజ్లో చెప్పడానికి వీల్లేదు. ఇన్క్లూజివ్ లాంగ్వేజ్ అంటే పురుషునిలో స్త్రీ ఉన్నట్టుగా. ఓకే. మరి ఈ ఈ దినాల్లో ఏంటంటే స్త్రీని కూడా సపరేట్గా చేయండి, పురుషుల్లో భాగమే కాదు, సపరేట్గా చెప్పండి. పురుషుడు స్త్రీ, స్త్రీ పురుషులు అని చెప్పండి. పురుషుడు ఒక్కడని చెప్పొద్దు. స్త్రీ కూడా పురుషుల్లో ఉన్నది కాబట్టి అని అంతకుముందు అనుకునేవాడు. బైబిల్లో కూడా అదే తీరులో ఉన్నది. కానీ ఇప్పుడు భాష తీరు మారింది కాబట్టి స్త్రీ పురుషులు అని ప్రత్యేకంగా స్త్రీలను కూడా ప్రత్యేకించి చెబుతాం. ఆ విధంగా నా కుమారుడు అని నా కుమార్తె అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే టెక్నికల్ టర్మ్స్ని మనం కదిలించకూడదు. ఆ ఉద్దేశంతో అది నమూనాగా చేసుకుని వేరే వేరే విధంగా ఆ యొక్క పదజాలం వాడబడింది కాబట్టి వాటిని మనం కదిలించకూడదు. ఏ బైబిల్ అనువాదం కూడాను వీటిని కదిలించకూడదు. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం గ్రహించేది ఏంటంటే యేసుక్రీస్తులో ఇది నెరవేరింది. రెండవది ఏంటంటే కఠినపరచుకొనుట అనేది ఈ థియిస్టిక్ యూనివర్స్లో దేవుడు సర్వాధికారిగా ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు సర్వాధికారిగా ఉన్నటువంటి ఆ విశ్వంలో మరి ఏ పదజాలం అయినా కానీ వాడచ్చు. తన హృదయం కఠినపరచబడింది, దేవుడు కఠినపరిచాడు, తనకు తానే కఠినపరుచుకున్నాడు అనేది
అవి కాంప్లిమెంటరీయే కానీ ఒకదానికి విరుద్ధంగా ఉన్నది కాదు అని గ్రహించాలి. కాబట్టి అది సొల్యూషన్ అనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్, ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be with each one of us now and all the days to come. Amen. God bless you.